నమస్కారం. నా పేరు కరేళ్ల గణపతిరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి, అలాగే బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి కారణం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో భాగమైన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ వైద్య సోదరుల్ని నకిలీలంటూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే విధంగా వారిని గుర్తిస్తూ సుమారు 50 మంది క్లినిక్లు మూసివేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, అందులో కొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపడం మనం మీడియా ద్వారా, అలాగే మన సోదరులు తెలంగాణ సోదరులు చెప్పడం ద్వారా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ గ్రామీణ వైద్యులందరూ ఒక్కటే. ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలిగినా మనం సంయుక్తంగా కలిసి పోరాటం చేయాలన్నదే మా ఫెడరేషన్ యొక్క ధ్యేయం. ముఖ్యంగా ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్లకి జాతీయ స్థాయిలో ఉన్న వైద్య మండలి వీళ్ళకి ఈ పర్మిషన్ ఇచ్చిందో, అలాగే దానికి తోడ్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పోలీస్ సిబ్బందిని, ఇంకా దాడులు చేయడానికి ఇతర సిబ్బందిని కల్పించి ఈ రకమైన దాడులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఫెడరేషన్. కారణం ఏమిటంటే, వీళ్ళు నకిలీలని కానీ దొంగలని అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? సుమారు 77 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఈ గ్రామీణ వైద్యుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నాడు. వీళ్ళ సేవలు కూడా ప్రభుత్వం గుర్తించి 2009లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీ నెంబరు 1271 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ K1లో 429 జీవో ఇచ్చి ఈ అందరికీ కొంత ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేసి కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది పారామెడికల్ బోర్డు ద్వారా. అంటే వీళ్ళ నకిలీలు, దొంగలు, సంఘ విద్రోహ శక్తులు అయితే ప్రభుత్వం ఎందుకు ఈ జీవోలు ఇచ్చింది, ఈ నెంబర్లు ఇచ్చింది? అంటే అప్పటి ప్రభుత్వం అన్నీ సానుకూలంగా పరిశీలించి గ్రామీణ పట్టణ మురికివాడల్లో వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రదేశాల్లో వీళ్ళు ప్రాణాలకు తెగించి ఆదాయ మార్గం కాకుండా సేవే మార్గంగా వీళ్ళు సేవలు చేస్తున్నారు. ఈ సేవలు చేయడం వల్ల మన ప్రభుత్వం అందించలేని, అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వ డాక్టర్లు పిఎస్సి, సిహెచ్ఎల్ పేరుకి చెప్పడమే కానీ, ఈ స్టాఫ్ జీతాలు తీసుకోవడమే కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయటం లేదు గతం నుంచి ఇప్పటికి కూడా. కానీ ఈ గ్రామీణ వైద్యుడు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా సేవే ధ్యేయంగా వాళ్ళకి సేవలు అందించి ఫస్ట్ ఎయిడ్ చేసి తదుపరి పెద్ద హాస్పిటల్కి, ఏదైతే ఆ దవాఖానానికి పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాడు. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఇటువంటి వాటి పట్ల కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. అలాగే అక్షరోద్యమంలో ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం కావాలని అక్షర కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలాగే అనేక సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లో, సమాజానికి సేవా కార్యక్రమంలో గ్రామీణ వైద్యుడు ముందుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఒక సేవకులుగా గుర్తించి ప్రభుత్వం వీళ్ళ నుండి అన్ని రకాలుగా ప్రభుత్వం చేసే ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో కూడా చాలామంది మూఢనమ్మకాలతో ఈ పోలియో డ్రాప్స్ వేసుకున్నా, ఈ ఇంజక్షన్ చేసుకున్నా మా పిల్లలకి ఇబ్బంది అవుద్ది, మేము చేయించుకోమంటే కాదు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, అమ్మ అలా కాదమ్మా, వైజ్ఞానికంగా ఇది అవసరం, పోలియోని తరిమి కొట్టాలి, లేకపోతే మీ పిల్లలకి పోలియో వస్తుంది, లేకపోతే డిప్తీరియా వస్తుంది, లేకపోతే ఈ మిజిల్స్ వస్తాయి. ఇలాగా ఆ వ్యాధుల పట్ల అవగాహన ప్రభుత్వం కన్నా గ్రామీణ వైద్యుడు చేస్తున్నాడు. ఇవన్నీ ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు గుర్తించి వీళ్ళ ఆవశ్యకత ఉందని ఈ జీవోని తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం అయింది, కొంత నిధులు ఇవ్వడం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకముందే అప్పుడు మారిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి కొన్ని ఒత్తిళ్ళకో లేకపోతే ఆయన మరి ఎందుకో తెలియదు ఆ జీవోని బుట్టదాఖలు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం 2015లో 429 జీవో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2017లో 465 జీవో ఇచ్చింది. అసలు ఈ జీవోలు ఈ వ్యవస్థకి ఇవ్వడం కారణం ఏంటి, వీళ్ళకి ట్రైనింగ్లు పెట్టడం కారణం ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించాలి. ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే ఆర్ఎంపీ రిజిస్ట్రేషన్ నెంబర్లు వేసుకుని క్వాలిఫైడ్ డాక్టర్లుగా చాలామంది అవుతున్నారో వాళ్ళని చేయండి. మేము ఎప్పుడూ డాక్టర్ని పెట్టుకోము, ప్రాథమిక వైద్యుడు ఫస్ట్ ఎయిడర్గానే సామాజిక వైద్యుడిగానే ఉంటాం తప్ప ఎక్కడా డాక్టర్ని ఏ గ్రామీణ వైద్యుడు పెట్టుకోడు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్స్ బెడ్స్ మేము పెట్టం. ఎవరు పెడుతున్నారు ఇవన్నీని? ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ డిగ్రీలు తెచ్చుకుని ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ అని పెట్టుకుని, లేకపోతే ఇతర అర్హత లేని యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకుని వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్గాను వాళ్ళు పెడతారు. అటువంటి వాళ్ళ మీద దాడి చేయండి. వాళ్ళందరూ యాక్చువల్గా రిజిస్టర్డ్ కావాలి. మేము రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు, అంటే పేరుకి ఆర్ఎంపీ అని పిలుస్తారు తప్ప మేము హెల్త్ ప్రొవైడర్స్ మాత్రం ఫస్ట్ ఎయిడర్స్ మాత్రమే. మాకు ఈ లేనివన్నీ అంటగట్టి ఈ దాడుల పేరుతో సమాజంలో సేవ చేస్తున్న గ్రామీణ వైద్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏవైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణలో వాళ్ళ అండతో మరి భయభ్రాంతులు గురి చేస్తున్నారో, ఇది మేము చైతన్యమే కాదు ప్రజలు కూడా చైతన్యమయ్యి ఎదురు తిరిగి ఉద్యమం చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది గుర్తెరిగి అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని వెంటనే ఈ దాడుల్ని నిలిపివేయాలి. మీరు విజిలెన్స్ టీం పెట్టండి. ఆ టీంలో మా ఆర్ఎంపీలు ఎవరైతే గ్రామీణ వైద్యులు సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా పెట్టండి. పెట్టి ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ప్రాథమిక వైద్యం కాకుండా ఫస్ట్ ఎయిడ్ కాకుండా సెకండ్ ఎయిడ్ థర్డ్ ఎయిడ్ చేసి ఏమైనా సర్జరీలు చేసి ఏమైనా క్వాలిఫైడ్ డాక్టర్లు చేసే వైద్యాన్ని ఈ గ్రామీణ వైద్యుడు చేస్తే వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాడి మీద కేసు పెట్టండి. అలాగే పేరుకు ముందు డాక్టర్ అని కానీ నకిలీ డిగ్రీలు కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. చట్ట ప్రకారం అది నేరమే. ఎవరు కూడా అర్హత లేని డిగ్రీలు కానీ అర్హత లేని వైద్యం కానీ చేయడానికి వీల్లేదు. అది మేము ఎప్పుడు కూడా సంఘ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం, మా సభ్యులకు ఎడ్యుకేట్ చేస్తానన్నాం. కానీ ఇందులో ఎవరైనా పొరపాటున ఒకళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించండి చట్టపరంగా. అంతేగాని సామూహికంగా వ్యవస్థ మీద ఈ రకంగా దాడులు చేస్తే సమాజంలో సుమారు 60-70 సంవత్సరాల వయసున్న వ్యక్తులు కూడా ఉన్నారు ఈ వైద్య సేవలో. ఎంతో సేవ చేశారు. ఆర్థికంగా బలపడకపోయినా సేవే ధ్యేయం. నేను సేవ చేశాననే తృప్తితోటి గ్రామీణ పట్టణ మురికివాడల్లో ఇప్పటికీ కూడా 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్న యాక్సిడెంట్ అయితే వెంటనే డ్రెస్సింగ్ చేసి మా డబ్బుతో డ్రెస్సింగ్ చేసి వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాథమిక వైద్యం చేసి వాళ్ళ హాస్పిటల్ పంపిస్తున్నాం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కేసులు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చేస్తారా? సేవ మాత్రం చేస్తాం, డబ్బుల కోసం మేము చెయ్యం. ఒకవేళ వాళ్ళు ఆనరబుల్గా గౌరవంగా ఈ 10 రూపాయలు తీసుకోండి 100 రూపాయలు తీసుకోవాలంటే తీసుకోవాలి. మా నిర్దిష్టంగా ఈ ఫీజులు ఉండవు, ఏమి ఉండవు. ఒక్కొక్కళ్ళు అయితే పళ్ళు ఫలాలు కూరగాయలు ఇటువంటివి కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మేము తీసుకుంటాం. ఎందుకోసం అంటే వాళ్ళకి పండేవి, ఆ రైతులకు పండేవి అవి ఆ గ్రామీణ ప్రాంతాల్లో. కానీ నిర్దిష్టంగా మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను చెయ్యము అనే పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ పేషెంట్ని చూడకుండానే వేలకు వేలు ముందు అక్కడ కట్టించుకుంటారు. అంత అవసరం కాకపోయినా కానీ గ్రామీణ వైద్యుడు అసలు రూపాయి ముందు అడగడు. మేము చేసిన సేవలు వాళ్ళకి నచ్చి వాళ్ళ ఆరోగ్యం కుదిరిపడితే 10 రూపాయలు ఇస్తారనే నమ్మకంతో మనం సేవ చేసేవనే తృప్తితోటి చేస్తాడు తప్ప ఇటువంటి గ్రామీణ వైద్యుల్ని మీరు తెలంగాణ ప్రాంతంలో ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. ఇది ఆంధ్ర జరగవచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరగవచ్చు, ఎక్కడ జరిగినా సరే మా ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఎక్కడ జరుగుతుందో పొరపాటు చూసుకుని పొరపాటు జరిగిన చేట మీరు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండి తప్ప మొత్తం ఈ వ్యవస్థని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి సమాజంలో వీళ్ళకున్న విలువల్ని, ఎందుకంటే వీళ్ళ మనోభావాలు వీళ్ళ కుటుంబాల మనోభావాలు దెబ్బతింటాయి. కారణం ఏంటంటే గౌరవైన వృత్తిలో ఉన్నప్పుడు వీళ్ళని నకిలీలనో క్రాక్స్ అనో లేకపోతే దొంగలనో మీరు చిత్రీకరించినట్టయితే మరి ఈ వ్యవస్థలో వైద్యో నారాయణో హరి, వైద్యుడితో దేవుడితో సమానమైన వైద్యుడు, అటువంటి వైద్యుడిని ఇవాళ మీరు నడిబజారులో దోషిగా నిలబెట్టి ఈ రకమైన పరిస్థితులు చేయడం
చాలా ఏమైన చర్య. దీనికి ఎవరైతే ఏ రకాల ఆర్డర్లు తెచ్చుకున్నారో తెలియదు, కానీ దీన్ని పూర్తిగా పరిశీలించి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చి కలగజేసుకుని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే దాడులు ఆపాలని తీవ్రంగా ఖండిస్తూ ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్.